రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? తెలంగాణ చరిత్ర మర్చిపోలేనంత దరిద్రంగా ఉంటుంది. మేయా కృష్ణారెడ్డి అనేటోడు 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిందని చెప్పేసి నేను బీజేపీ ఆఫీస్ పై ఛాలెంజ్ చేసిన. కిషన్ రెడ్డి, బండి సంజయ్ నువ్వు మాట్లాడమని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రోజైనా రేవంత్ రెడ్డి అయినా బట్టి అయినా ఇంకా కోనిగిస్తా కొట్టంగా ఎవడైనా 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిందని మేయా కృష్ణారెడ్డి మీరు ఎవరైనా మాట్లాడినరా? ఎందుకు మాట్లాడలే? మాతో కాంప్రమైజ్ కాబట్టి మాట్లాడాలి. మంత్రులకు రేవంత్ రెడ్డికి సమన్వయం లేదు, రేపు భవిష్యత్తు కూడా కష్టం కాంగ్రెస్ పార్టీ అనేది ఒక క్వశ్చన్ మార్క్. తెలంగాణ ముఖ్యమంత్రి చిల్లరగాడు, తెలంగాణ ముఖ్యమంత్రి చీఫ్ ఫెలో. కాంగ్రెస్ పట్టి విక్రమార్క అనే సిఎన్పి లాడిన ఛాలెంజ్ చేస్తున్నా. పట్టి విక్రమార్క అనేటోడు 12 మంది ఎమ్మెల్యేలు పోతే వాళ్ళ పొచ్చు కూడా బీకలేదు. ఈయన కానీ ఈయన పిసిసి ప్రెసిడెంట్ కానీ పొచ్చు కూడా కేసీఆర్ బీకలేదు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నా పేరు అశోక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జర్సన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే బ్రదర్. కవిత విషయానికి వస్తే బీఆర్ఎస్ లో కుటుంబ కలహాలు లుకలుకలు వినిపిస్తున్నాయి. మొన్న కేటీఆర్ ఇది లేఖ విడుదల చేశారని ఒక నడుస్తుంది చర్చ. కవితనేమో కావాలని ఆమె పని కట్టుకొని లేఖ విడుదల చేశారని ఒక ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే వాళ్ళ కుటుంబంలో కొంత లుకలుకలు, బీఆర్ఎస్ పార్టీ కొంచెం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు అనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాశనం అయ్యి మొన్న ఓడిపోయడానికి గల ప్రధాన కారణం కనుక్కున్న కవిత లిక్కర్ దాంట్లో వెళ్ళి పెట్టే ఢిల్లీలో పోయి ఈడ అమ్ముకున్న జాలదా. ఢిల్లీకి పోయి అయ్యే పరువు, కలవకుండా పరువు మొత్తం నడి రోడ్డు పైన నీవేమన్నా ఫ్రీడమ్ ఫైటర్ మీద జైలుకు పోయింది. అంటే తండ్రికి తెలవకుండా చేసిన ఎవరు? తండ్రికి ఢిల్లీకి బ్రదర్, నీకు సౌత్ గ్రూప్ వీళ్ళు ఎవరెవరు చూడిగా. సౌత్ గ్రూప్ ఇది. సౌత్ గ్రూప్ లో ఎవరెవరు అడిక్వల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరుండ్రో లిక్కర్ స్కామ్ లో కూడా వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఉన్న కంపెనీలో రేవంత్ తర్వాత అలా బామ్మాడి దింపారు సూదిని సృజన్ సేమ్ క్యాండిడేట్ మళ్ళీ అందులో కూడా వచ్చింది, ఆయన పేరు అందులో కూడా వచ్చింది. ఏది లిక్కర్ కేసులో. ఇదంతా యూనిట్ ఒక లెక్క ఫామ్ అయిపోయింది. దీని లెక్కనే నీకు రేవంత్కు ఈమెకు కామన్ పాయింట్స్ రండి చెప్తా. రేవంత్ రెడ్డి అంటే ఓటుకు నోటు కేసులో దొంగతనం జైలుకు పోయాడు. ఆయన పెద్ద క్రుసైడర్ లెక్క, ఆయన పెద్ద ఉద్యమకారం లెక్క బిల్డప్ ఇచ్చుకుపోయింది దొంగ కేసులో. ఈమె పోయింది సారా అమ్ముకునే కేసులా. సరే బీఆర్ఎస్ ఏమన్నా కానీ అబ్బా, ఆమెను తీసుకొని వచ్చి ఈ రోజు జనం ముందు తిప్పి ఈమెను చూసి మాకు ఓటేయండి అని చెప్తే ఓటేస్తారు ఎవడన్నా? ఇప్పుడు పొలిటికల్ బీఆర్ఎస్ కు పడిన చీడ, కాంగ్రెస్ పడిన చీడ ఎవరంటే ఇద్దరు, కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి ఇద్దరు. కాబట్టి కేసీఆర్ తెలియగల్లో జర దూరం పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంది కాబట్టి దూరం పెట్టలేకపోయింది. కానీ అందులో లుకలుకలు ఏం లేవు. అక్కడ ఏమున్నా గానీ కవిత ఇప్పుడు పార్టీ పెడతాను అనుకుంటున్నాను. ఏమైతుంది పెడితే? ఏం కాదు. ఆమె రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి బయటికి పోయి పార్టీ పెట్టుకోమని. సో ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి కవిత కలిసి వ్యాపారం చేసిరని. అవును, స్టిల్ గోయింగ్ వ్యాపారం బ్రదర్. ఇవాళ కూడా ఉన్నది బ్రదర్. ఇవాళ ఆయన డైరెక్షన్ లేకుండానే ఉత్తరం రాసిందా? సో రేవంత్ రెడ్డి లేఖ 1000%. రేవంత్ రెడ్డి 2000%. ఏం కోణం ఉంది అసలు? పాలేరు ఎమ్మెల్యే ఉండదు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు అంటే బిడ్డ భర్త ఎవరు అంటే సూదిని సృజన్ ఎవరంటే జైపాల్ రెడ్డి వాళ్ళన్న కొడుకు. ఆయన ఎవరంటే రేవంత్ రెడ్డిగా బామ్మర్ది అవుతారు. ఈమె ఇంట్రెస్ట్ నడిపే సమయంలో ఆయన వాళ్ళ కంపెనీకి ఇంట్రెస్ట్ తీసుకునేది ఈమె దగ్గర డబ్బులు. అక్కడికి వెళ్ళి వీళ్ళ సంబంధాలు వ్యాపార పరంగా చాలా ఏర్పడ్డాయి. నేను ఒక చెప్తున్నా, ఇవాళ అంచెలంచెలుగా ప్రతి దందాల కానీ ప్రతి దాంట్లో కానీ ఈరోజు వీళ్ళ పెరగడం వల్ల కారణం ఏంటంటే ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి, కవిత. ఇంకోటి, కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అని అనుకుంటుండే ఏమో ఛాన్స్ లేదు. నెక్స్ట్ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి బాజాబ్తో స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు ఒక 5-6 నెలల కింద. మీరు వెనకకు పోతే న్యూస్లో పోతే దొరుకుతుంది, ఇచ్చిండు. అంటే ఆయన ఆలోచనలు ఏముంది? ఇంకొకటి, అందరు అనుకుంటారు అరెస్టుకు 2 రోజుల ముందు, అరెస్ట్ కాకుండా మాక్సిమం ట్రై చేసిండు రేవంత్ రెడ్డి. అరెస్టుకు 2 రోజుల ముందు ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అదేందా? బెయిల్ ఇప్పించింది కూడా, జైలుకి వచ్చి బయటకు వచ్చేటట్టు చేసింది కూడా రేవంత్ రెడ్డి. కల్వకుంట్ల విడిపియలే. అన్ని తెలుసు. ఇవాళ ఆమెకు ఆ ఫ్యామిలీ మీద ఎందుకు కోపం ఎక్కువ అంటే నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. నన్ను కనీసము వాళ్ళు కనీసం బీజేపీతో వాళ్ళతో చర్చ జరిపే ప్రయత్నం చేయలేదు. ఈరోజు హెల్ప్ చేసింది ఆమె బయటికి రావడానికి ప్రధాన కారణం తీసుకొచ్చింది కూడా రేవంత్ రెడ్డి. ఇది పెద్ద సిండికేట్ బ్రదర్.
సో రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారంటారు. 2000% ఉన్నాడు. సో ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి ఒకవేళ ముఖ్యమంత్రి చేస్తే బయటకు వచ్చి బీజేపీలో చేరే ఇక అవకాశం కాదు అయితే అయిపోయింది, కానీ ఇక్కడ బీజేపీ పని అయిపోయింది. తెలంగాణ. తెలంగాణ బీజేపీ సో వీళ్ళిద్దరు కలిసి పార్టీ పెడతారా మళ్ళీ రేవంత్ రెడ్డి కవిత? సపరేట్ పెట్టవచ్చు, ఇద్దరు కలిసి పెట్టవచ్చు, లేకుంటే ఇద్దరు కలిసి వేరొక పార్టీ పెట్టుకొని వాళ్ళ డబ్బులు తక్కువ పోయినాయి, బోలెడు డబ్బులు ఉన్నాయి. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఏది తెలంగాణలో? అంటే ఇప్పుడు కాంగ్రెస్ అయితే మీరు ఫెయిల్ అయిందని చెప్తున్నారు, నెక్స్ట్ కష్టం అంటారు. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఏమొస్తుంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత 40% ఉంటే రేవంత్ రెడ్డి పర్సనల్ వ్యక్తి మీద 68% వ్యతిరేకత ఉంది. అంటే జనంకు కోపం ఉన్నది, 68% కోపం ఉన్నది. బీజేపీ ఇక్కడ ఎల్లెలకల పడ్డది. బీఆర్ఎస్ ఈరోజు ఒక ఫైట్ నడుస్తుంది. వాళ్ళు సబ్జెక్ట్ వైజ్గా ఇవాళ కూడా మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా చూడండి, ఎక్కువ శాతము నాయే ఉంటాయి వాళ్ళ ట్రోలింగ్లలో. రేపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇంకొక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు బట్టియాసంటోని కాకుండా బట్టియాసంటో దొంగను కూడా పక్కన పెట్టి మంచోని జర క్యారెక్టర్ ఉన్న చీఫ్ మినిస్టర్ చేసుకొని ఒక మంచి పీసీసీ ప్రెసిడెంట్ చేసుకొని ఇప్పుడు ఉన్నోడు తిందుబోతు తాగుబోతోని పెట్టుకున్నారు, తీసి మంచోని పెట్టుకుంటే రేపు మళ్ళీ అధికారులు మళ్ళీ ఫైట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒకవేళ లేదు అని అనుకుంటే రేపు మన దగ్గర ఇవ్వడానికి ఫుల్ మెజార్టీ రాదు. రేవంత్ రెడ్డి కొనసాగితే కోడంగల్ కూడా లిఫ్ట్ మనకు డిపాజిట్ రావు, అంత ఘోరంగా ఓడిపోతుంది. కాబట్టి ఇట్ ఈస్ టూ అర్లీ టు డిసైడ్. సో కవితను ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు సార్ ఇప్పుడు కేసీఆర్? నాకు తెలిసి డిఫెండ్ ఏం చేయడు, వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు అనుకుంటున్నారు. ఎందుకు నిన్న దామోదర్ రావుని గండ్ర మోహన్ రావుని కూడా పంపించారు. సో చర్చలు జరిపారు 3 గంటలు. ఏం చర్చలు జరిపినా కానీ కవిత అయినది. కవిత కంట్రోల్ అంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. కవిత ఏమంత ఈజీగా వినది. కేటీఆర్ కేసీఆర్ ఏమో పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డిని తిడుతూ ఉంటారు, కేటీఆర్ ముఖ్యంగా, హరీష్ రావు వీళ్ళంతా. సో మళ్ళీ ఈమె ఇట్లా తెర వెనక రేవంత్ రెడ్డి. అవునబ్బా, అవ్వయ్య చెప్పినట్టు తింటే ఆమె జైలుకొందుకు పోవు? ఈ సారా ఆలోచనలు ఎందుకు వచ్చు? చిల్లర వ్యాపారం అది. సో సారా వ్యాపారం కూడా ఈయనదే. అంతా సౌత్ గ్రూప్ ఎవరెవరో నువ్వు పేర్లు చూడు కనబడతాయి. సౌత్ గ్రూప్ లో ఎవరెవరు పాల్గొన్నారో చూడు. వాళ్ళు ఒక్కరు కూడా కలవకుండా కేసీఆర్ టీం గానీ, కేటీఆర్ టీం గానీ, హరీష్ రావు టీం గానీ ఎవరు కూడా ఉండరు ఆ కేసులో. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్తారు ఇది. మీరు రేవంత్ రెడ్డి కవిత ఇద్దరు ఒకటే అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రదర్, నన్ను పార్టీగా సస్పెండ్ చేసింది కూడా ఆమె వల్లనే. నన్ను సస్పెండ్ చేయడానికి కారణాలే లేవు. నన్ను ఎందుకు సస్పెండ్ చేసిన కారణం అడిగిన కారణం కూడా ఇవాళ గవర్నమెంట్ విమర్శిస్తుంటారు కాంగ్రెస్ లో. అవునా బ్రదర్, విమర్శ కాదు, నేను ఏది చెప్పిన పాయింట్. నీకు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్యుమెంట్ కావాలని నీకు ఇస్తా. దాదాపు తెలంగాణ అన్ని ఛానళ్ళకి ఇచ్చిన, దాని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టిన. నీకు మేయా కృష్ణారెడ్డి 12,000 కోట్ల జిఎస్టీ డాక్యుమెంట్ కావాలని నేను ఇస్తా. బాహుబలి మోడల్ కావాలని ఇస్తా. నేను పేపర్ లేకుండా మాట్లాడితే ఆరోపణలు అవుతాయి, డాక్యుమెంట్ తో మాట్లాడితే ఆరోపణ కాదు. ఇంక్లూడింగ్ జరుగుతున్న అడ్వర్టైజ్మెంట్ స్కామ్ గురించి కూడా ఇస్తా. ద ప్రెస్టేజ్ అడ్వర్టైజ్మెంట్ స్కామ్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అవుతుంది కదా ఇక్కడ. ఇది వరకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బయట బోర్డులు పెద్ద బీఆర్ఎస్ ఉన్నప్పుడు వీళ్ళకి ఇచ్చేది, ఏది లీడ్ స్పేస్ వాళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు అప్పుడు దాదాపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 207 కంపెనీలు హైదరాబాద్, దాదాపు వేలాది కంపెనీలు తెలంగాణలో. అన్ని కంపెనీలు మూసిపడేసి ఇలా నవనిర్మాణ్ కంపెనీ ఏకైక కంపెనీ. నాకు దాని డిపిఆర్ రిపోర్ట్ ఉంది, దాని టెండర్ డాక్యుమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి బినామీ పెట్టి నడిపిస్తుండు, అర్థమైందా? కాబట్టి ఇదొకటి టార్గెట్ అని ఇంకొక అడ్వర్టైజ్. 2 ఏజెన్సీలు పెట్టుకొని ఈరోజు 1,000 కోట్ల రూపాయలు దోచేస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాన్ని గండి కొడుతుంది. ప్రభుత్వం నష్టపోలే. తెలంగాణ గవర్నమెంట్ ఈ ఆటి కూడా అప్పు చేర్పే దమ్ము తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నది. వీళ్ళకి శుద్ధి లేదు. ప్రభుత్వానికి పైసలు వీళ్ళ ఖజానాలకు వేసుకుంటుంది తప్ప నీకు బ్యూటీ కాంటెస్ట్లు పెట్టనీకి, అందాల పోటీలు పెట్టనీకి నీకు పైసలు వస్తాయి, హోటల్లో పెట్టనీకి నీకు డబ్బులు వస్తాయి, అన్ని వస్తాయి. స్టార్ హోటళ్లలో పెడతావు. అందాల పోటీ కూడా చర్చ కొనసాగుతుంది. మనం చేస్తారు బ్రోకర్ గానే, బ్రోకర్ గానే. లండన్ లో ఇచ్చిండు, ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అవును, కొంతమంది సంథింగ్ అది జరిగింది అనేది. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళంతా 420 గానే కదా, బ్రోతల్ గాని ఉన్నారు వాళ్ళ దగ్గర. తెలుసు, అందరికీ తెలుసు బ్రోతల్ గాళ్ళు ఎవరో. నిజమే ఆరోపణ 2000%. వీళ్ళు అసలు నాకు అప్పుడే పెట్టినప్పుడే డౌట్ వస్తుంది, ఎవడో ఒకటి అవుతుంది, లేదో ఒకటి అవుతుంది అని. ఇది మొత్తం స్టేట్ కి మచ్చ కదా సార్. స్టేట్గా దేశానికి భారత్ అన్నది. ఇండియా ఇండియా ఇట్ హ్యాపెన్ లైక్ దిస్ అని అక్కడ మొత్తం వీడియో ఉంది ఆమె మాట్లాడింది. ఆమె ఇంటర్వ్యూ ఇండియా అనేది తెలంగాణ అని తీయలే, రేవంత్ రెడ్డి అని తీయలే. ఇలా పరువు భారతదేశాన్ని మొత్తం తీసి పడేసారు ఈ దుర్మార్గుడు.
ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఇది ఇంకా పోలే, వీళ్ళందరూ పోయినాక ఏమేమి స్టేట్మెంట్ అది చూసుకోండి. ఇక ఎవడోడుకోకుండా వాళ్ళ దేశాల పోయినాక ఇస్తారు. ఇచ్చినాక అప్పుడు చెప్తాను కొడతారు ఆ దేశాల్లో పోతే. బ్రదర్ నాకు బాగా గుర్తు, జానారెడ్డి గారు హాంకాంగ్కో ఎటో పోయిండ్రు, ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండే. అప్పుడు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్, పేపర్లు అన్నింటిలో వచ్చింది. అప్పుడు 20-25 మంది ఎమ్మెల్యేలు పోయారు, ప్రతి రౌండ్కి పోయారు. అందరు ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేస్తుండ్రని వార్తలు వచ్చింది. జానారెడ్డి గారు అక్కడికి పోయి ఒక యూనివర్సిటీకి పోయి ఇక్కడ వ్యవసాయం ఎట్లా చేస్తుండ్రో స్టడీ చేస్తుండ్రో అని వచ్చింది. దిస్ ఈజ్ కల్చర్. ఈయన దావోస్కు పోయిండు, దల్లాస్కు పోయిండు, జపాన్కు పోయిండు. ఏదన్నా యూనివర్సిటీకి పోయిండు, అబ్బా గిట్లా యూనివర్సిటీ చేస్తానని, ఏదన్నా ఏదన్నా హాస్పిటల్ పోయిండు గిట్లా దాఖనా చేస్తానని, ఏదన్నా ఒక పరిశ్రమలు తీసుకురానికి పెట్టుబడి. అవునబ్బా, నువ్వు ఏ కంపెనీలో పోయినావు, నువ్వు మీటింగ్లు పెట్టినావు కానీ నువ్వు ఏదైనా కంపెనీ పోయినా ఇట్లా నేను చేస్తానని, దీని లెక్క నేను చేస్తాను ఏదన్నా ఒక్క యూనివర్సిటీకి నువ్వు పోయినావా? బ్రదర్ ఏడ ఈయన ముఖం చూసి ఎవరు పరిశ్రమలు ఇయ్యారు, రూపాయి ఇయ్యారు బ్రదర్. ఇప్పుడు నువ్వు మీరే ఒక ఓటింగ్ పెట్టండి మీ సోషల్ పోస్ట్లో, ఏంటంటే రేవంత్ రెడ్డి దావోస్కు పోయిండు. దావోస్లో రేవంత్ రెడ్డిని చూడగానే 1,79,000 కోట్లు ఇచ్చిండ్రు. ఇయ్యగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈయనకు గానా బజానాతో వెల్కమ్ చేసిండ్రు. 50,000 మంది నవంబర్కి వచ్చేసినాయి అని చెప్పారు. ఇక ఇప్పుడు నేను ఒప్పుకుంటా, నువ్వు 1,79,000 కోట్లు తెచ్చేసినావు, కంపెనీలు పెట్టేసినావు, 59,000 మందికి నౌకర్లు ఇచ్చేసినావు, 59,000 మంది ఆల్రెడీ బంగారు గిన్నెలలో వండుకొని తింటుండ్రు, హ్యాపీ. ఇంత పరపతున్న నీకు, నేను ఢిల్లీకి పోతే అప్పు కోసం పోతే దొంగను చూసినట్టు ఎందుకు చూస్తున్నారు చెప్పు? ఇక నువ్వు చెప్పుల దొంగను చూసినట్టు నువ్వు చెప్పినావు కదా, నేను చెప్పుల దొంగను చూసినట్టు ఎందుకు చూస్తున్నావు చెప్పు నువ్వు? ఇక అరే దావోస్ బ్రదర్, నువ్వు ఇంత చిల్లరగా లెక్క నేను ఎట్లా చూస్తుంటావు అంటే, నిన్ను ఎవరు రూపాయి పెట్టుబడి నీకు తేలే, ఎవరు రూపాయి ఇయ్యలేదు, ఒక్క డిపిఆర్ కూడా లేదు, ఒక్కడు కూడా నీకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇయ్యలేదు, ఇది సుప్త అబద్ధం అని చెప్పేసి ఆయననే తెలుపుకున్నారు. 2 స్టేట్మెంట్లతో దొరికేపారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, భవిష్యత్తు ఏంది, భవిష్యత్తులో ఏ పార్టీ వస్తుంది? రేవంత్ పాలన ఈ తెలంగాణ చరిత్ర మర్చిపోలేనంత దరిద్రంగా ఉంటుంది. ఇంతకంటే హీనమైన పాలన, ఇంతకంటే దరిద్రమైన పాలన, ఇంతకంటే దౌర్భాగ్యమైన పాలన ఇక జీవితంలో ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ కూడా, ఇంక్లూడింగ్ సొమాలియాలో కూడా ఇంత వరస్ట్ చీఫ్ మినిస్టర్ మనం చూసి ఉండము. అసొంటోడు మనకు దొరకడు ఇక. కాబట్టి ఆయనతోని ఇయాటి వరకైతే మొత్తం వ్యతిరేకతనే. మీరు సర్వే చేసి, నేను చెప్పుడు కాదు, మీరు 100 మంది చేస్తే ఒకరు చెప్పినా ఒక్కరికైనా దండేద్దాం. ఒక్కరిని బట్టి మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెసే, రేవంత్ రెడ్డి సీఎం అని చెప్దాం. ది మోస్ట్ వరస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే రేవంత్ రెడ్డి. ఆల్టర్నేటివ్ నెక్స్ట్ ఆల్టర్నేట్ అంటే ఇక ఇప్పుడు చెత్తలో పోయి ఇనుముందు దేలవాడుతుంది చూడు, ఐసాకాంత ముక్క పెట్టి అలా దేలవాడుకొని రెండు పట్టుకొచ్చుకోవాలి. ప్రస్తుతం అయితే నాకు అంత కనబడతలేదు. కాంగ్రెస్ ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి అని అంటే సామాజిక వర్గ ఏది చూసినా గానీ ఫ్యూచర్ లో దామోదర. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎందుకు అట్లేదు సార్? రచ్చ ఓడిపోతారు అబ్బా. కృష్ణారెడ్డి నిలబెట్టమని, తిరుపతి రెడ్డి నిలబడమని దమ్ముంటే వాళ్ళ ఊర్లో సర్పంచ్ గా, వాళ్ళ ఊరు రేవంత్ రెడ్డి ఊరు సర్పంచ్ గా వాళ్ళ అక్క ఊరు ఎలక్షన్ పెట్టుకుని గెలువమనబ్బా అనుమోదం బ్యాంచ్ తర్వాత సంగతిగా. సొంత ఊరు నిలబడమని, వాళ్ళ ఊరు సర్పంచ్ ఇలా పేర్లు రాసి చచ్చిపోయాడు. అంత సినిమా లేదు ఇలా. కోడంగల్ రేపు డిపాజిట్ రాదు, రేవంత్ రెడ్డి కూడా ఓడిపోతాడు. డిపాజిట్ రావబ్బా. లగిచెర్ల వాళ్ళ ఊర్లలో ఇరుగా కొట్టుడు కొట్టించిండ్రు, లాఠీ చార్జ్ చేయించినాక ఇలా ముఖాల చూసి ఇంకా ఓటేస్తారా? అసహించుకుంటూ జనం అసహించుకుంటూ. నెల రోజులు చేసిన ముఖ్యమంత్రి చేసిన నాదెండ్ల భాస్కరరావు మీద ఇంత వ్యతిరేకత రాలే. ఇయాటి ప్రజలు కూడా ఎవరు కూడా ఈయన మాకు మోసం చేసిన ఈయన చూస్తే దొంగలు చూసినట్టే చూస్తారు. కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు బాగుంటున్నాయి సార్. ఏమైతే గ్రూప్ రాజకీయం, గ్రూప్ ఉంటే మంచిదే కదా. మంత్రులు సపరేట్, మంత్రులు ఎవరు ఎవరు గ్రూపులు చేసే దమ్ము కూడా ఇవ్వడానికి లేదు. ఉంటే వీళ్ళు ఈయన సీఎం అవుతారు అబ్బా. సో గ్రూపులు మెయింటైన్ చేసే దమ్ము ఇవ్వడానికి లేదంటున్నా. గ్రూప్ మెయింటైన్ చేసే దమ్ము ఉంటే అప్పుడు రాజశేఖర రెడ్డి విషయంగా ఒక మరిశేఖర్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ బ్రదర్స్ అనేది ఇద్దరు సుక్కలు చూపెట్టిండ్రు అప్పుడు ముఖ్యమంత్రి. నేను రాజశేఖర రెడ్డి గ్రూప్ అయినా కానీ చెప్తున్నా. కాబట్టి ఎవరు లేరు గ్రూపులు మెయింటైన్ చేసేటోళ్ళు, ముఠా మెయింటైన్ చేసేటోళ్ళు లేరు. ఒక నాకంటూ ఒక నాకు గుర్తింపు రావాలంటే నాయకుడు ఎవరు లేరు. నేను ముఖ్యమంత్రి కావాలని కోరిక కూడా ఎవరు ఇస్తే తీసుకుంటే ఉన్నారు. కానీ నేను ఖచ్చితంగా కావాలి, నేను ఒక 50 మంది ఎమ్మెల్యేని మెయింటైన్ చేస్తా, మీకు వ్యతిరేకత ఉన్నారు అందరికి చేస్తా, వెంటనే సిఎల్పి మీటింగ్ సమావేశం పెడచమని చెప్పి ఏఐసిసికి ఉత్తరం పెట్టే లీడర్ లేడు ఇవాళ దాకా. ఇవాళ సిఎల్పి మీటింగ్ పెడితే 6 ఎమ్మెల్యేలు ఓటేస్తే ఒక సీతక్క తప్ప ఎవరు ఓటేయడం. ఎవరికి? రేవంత్ రెడ్డి. అంతే, సీతక్క తప్ప ఎవరు ఓటేయరు. సీతక్క కూడా ఎత్తలేదు నాకు తెలియదు. సీక్రెట్ బ్యాలెట్ పెడితే ఆమె ఓటు కూడా పడదు.
అంత వరస్ట్గా ఉన్నది బ్రదర్ పాలన.